వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మేడం, ఈ రోజున ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారి ప్రచారాన్ని మీరు చూశారు కదా, ఏం చెప్తారు మేడం? నేను చాలా బాగుంది అని చెప్తాను. నేను ఇయర్స్ నుంచి మా బాబును గెలిపించడానికే నేను వచ్చాను. నా ఇద్దరు పిల్లలతో వచ్చాను. నేను గెలిపించే తీరి వెళ్తాను అంతే. మేడం, నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటే మనకు వజ్రాయుధం. నిజంగా మీరు ఓటు వేయడం కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు అంటే చాలా గ్రేట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మీరు అంటున్నారు. అటువంటి పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు చూసాము, నాకైతే అస్సలు నచ్చలేదు. సో కష్టపడి నేను నా పిల్లల్ని ఇద్దరిని నా జాబ్ అక్కడ ఆపి సెలవులు పెట్టి 1 month నేను సెలవు పెట్టాను. అక్కడ నేను జాబ్ చేస్తాను యూఎస్ లో. నేను మా బాబుని గెలిపించడానికి నేను యూఎస్ నుంచి వచ్చాను. అంత కసి ఎందుకు మేడం అంటే ఏం చెప్తారు మేడం? అంత కసి అంటే నాకు నచ్చలేదు, ఈ పాలన నచ్చలేదు కాబట్టి మా బాబు వస్తేనే మేము హ్యాపీగా ఉంటాము, ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. అందుకని బాబు గెలుస్తాడు అంతే. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అంతే. అంటే నచ్చని అంశాలు ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఏం చెప్తారు మేడం? అంటే వైసీపీ పాలన మీద నాకు ఏవి నచ్చలేదు. నచ్చలేదంటే అన్ని నచ్చలేదు, ఏది నచ్చలేదు. చంద్రబాబు గారిని రావాలని కోరుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే అందరికి మంచి భవిష్యత్ ఇస్తాడని మేము చూసాము. మంచి భవిష్యత్ ఇస్తారు మా బాబు, అందుకని ఏపీ క్యాపిటల్ ఇస్తారు. సో అందుకని వచ్చాను గెలిపిద్దామని. ఇప్పుడు ఇక్కడ గల్లా మాధవి గారి ప్రచార కార్యక్రమాన్ని చూశారు కదా, ఎలా ఉంది మేడం ఆమె యొక్క ప్రచారం? మేడం పాలన చాలా బాగుంది. అందరినీ పలకరించి అందరి బాధల్ని అడిగి తెలుసుకుంటున్నారు ముందు. అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిపించడానికి అయితే మొత్తం అక్కడి నుంచి వచ్చేసారు. అయితే పక్కాగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? పక్కాగా గెలిసిద్ది. తర్వాత మళ్ళీ ఇదే మీరు నన్ను మళ్ళీ అడుగుతారు, మీరు యూఎస్ నుంచి వచ్చారు, మీరు గెలుస్తుంది అన్నారు, గెలిచింది అని చెప్తారండి. నన్ను పిలిచేలా చెప్తారు. మేడం, సుమారు ఒక 25 సంవత్సరాల తర్వాత ఈ గుంటుమ పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు పోటీ చేసేటటువంటి అవకాశం వచ్చింది. ఏం చెప్తారు? రాష్ట్ర భవిష్యత్ అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి వెనకబడిపోయిందనండి. చంద్రబాబు గారు రాక రాష్ట్రాన్ని చాలా వరకు డెవలప్ చేసి వేరే చేతుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాబు గారు ఏకాగ్గా నిల్చుండిపోయారు. మన వైసీపీ పాలనలో అనేది రాష్ట్రం అనేది చాలా వెనకబడిపోయి ఉంది. అందువల్ల రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బాబు గారు వస్తేనే ఈసారి మాకు మహిళలకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, పారిశ్రామిక పరంగా కానీ, ఐటీ ఉద్యోగులు కానీ ఏదైనా కానీ మాకు తప్పకుండా న్యాయం జరిగిద్దననే ఈ రోజు మహిళలందరూ రోడ్లోకి రావాల్సి వచ్చిందండి. అదే మీ మహిళా అభ్యర్థిని కేటాయించారు కదా, 20 సంవత్సరాల పైబడి 20 సంవత్సరాల తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో మహిళలకు అవకాశం ఇచ్చారు. ఎలా ఉంది? చాలా బాగుండిద్ది అని మేము అనుకుంటున్నామండి. గల్లా మాధవి గారికి ఇచ్చి మేము పశ్చిమ నియోజకవర్గం అనేది చాలా బాగుంది. మాకు న్యాయం జరిగిద్ది అని మేము అనుకుంటున్నామండి. మాధవి గారు రాజకీయాలకు కొత్త అంటున్నారు కదా మేడం, కానీ ఆమె ఇప్పటికే ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకురాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఏం చెప్తారు? ఆమె ఒక విద్యావేత్త అండి. ఆమె చాలా బాగా రాష్ట్ర పరిపాలన అనేది ఆమె హ్యాండ్ ఓవర్లో తీసుకొని చేస్తారని మేము అనుకుంటున్నామండి. అయితే ఇక్కడ కంపల్సరీగా ఆమె విజయబావుట ఎగరేస్తారంటారు మాధవి గారు? ఖచ్చితంగా CBN చంద్రబాబు గారు వస్తారు, గల్లా మాధవి గారి పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తారు అని నేను చెప్తున్నాను.